రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు? చేతులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సభలో? చేయలేకండి. అంబేద్కర్ గారు లేకపోతే బుడ్డగోసి దిక్కులేదు మనకు. దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళ కంటే కూడా గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఖచ్చితంగా సపోర్ట్ కొట్టండి. లేకపోతే పొద్దుగల నా కోసం కాదు, పాటలు కొట్టుమంటారు. పొద్దుగల మీ అందరికీ కడుపు నొత్తది, గుర్తుపెట్టుకోవాలి. నేను శాపం పెట్టిపోతాం అలా. చలో. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం. 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 బ్రతుకు అజ్ఞకుల విషకవు గిటపడి నడికి పోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను చూసి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి.
జై భీమ్, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు నా మాటలు విని ఆ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకొని మిగతా వాళ్ళకు పంచుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కంబలాపురం గ్రామవాసులకి, ఎస్సీలకు, ఎస్టీలకు, రెడ్డిలకు, బాపనులకి కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.